కొన్ని నిమిషాలు దేవుడు మాటలు ధ్యానం చేద్దాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా ఉన్నవారు దేవునికి స్తోత్రం చెప్తామా? ఎస్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవునికి స్తోత్రం. రండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కొన్ని మాటలు చదువుకుందాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. కమాన్, ఒక్క నిమిషం మైక్లో చాలు. ఎస్, చదవండి. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలు మితము లేని వంశావళులు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి. అవును, కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని నిన్ను నేను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖనము కొరకు తలలు వంచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ వచనాల ద్వారా మనతో మాట్లాడునట్లు కళ్ళు మూసుకుందాం. ఆశ్చర్యకరుడా, జీవాధిపతి, మీకు వందనాలయ. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధికి వస్తున్న వేళ మమ్మల్ని బలపరచండి. నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటున మరుగు చేయండి. ఏడంతల ఆత్మతో నింపి వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మా అందరికీ దయచేయండి. ప్రభా, మీ శైలిలో, మీ స్థాయిలో నన్ను నిలబెట్టుకొని మాట్లాడుకోమని తండ్రి, మీ శక్తి కలిగిన సన్నిధి ఈ ప్రాంగణంలో ప్రసరింపచేయమని, శక్తి కలిగిన కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన మీ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు గడిచిన కాలము తన అమూల్యమైన రెక్కల కింద బలపరిచి భద్రపరిచి మరొక నూతనమైన నెలను ఆయన సన్నిధిలో నిలబడడానికి దేవుడు ఇచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి నా దేవునికి కృతజ్ఞతలు మనస్సారా తెలియచేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియచేస్తున్నాను. బాగున్నారా? ఉన్నారా? ఇక్కడే నేను వందనాలు చెప్పాను, మీరేం చెప్పారు? చెప్పారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సంగమా, ఈరోజు కొన్ని అమూల్యమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. పౌలు గారు తిమోతికి చెప్పిన హెచ్చరికలు. ఈరోజు వాక్యం యొక్క అంశం ఏంటంటే పౌలు గారు తిమోతికి చెప్పిన హెచ్చరికలు. హల్లెలూయా. పౌలు గారు తన సేవా పరిచర్యలో తన అనుభవాలతో తన సహదాసుడైన తన జూనియర్ అసిస్టెంట్ అయిన తిమోతికి కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు. ఏంటా హెచ్చరికలు అనేవి కొన్ని చాలానే చెప్పాడు. ఒక 5 లేక 7 ఈరోజు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. 7 విషయాలు నేర్చుకొని ఈరోజు మనం ప్రసంగాన్ని ముగిద్దాం. ఎన్ని విషయాలు? 7 విషయాలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, ఇక్కడ తిమోతికి పౌలు గారు
ఆల్రెడీ హెచ్చరించి మరలా హెచ్చరిస్తున్న మాటలు ఇవి. ఇందాకేమన్నాడు 4వ వచనంలో, ఇంతకు ముందు చెప్పిన ప్రకారం మరలా నేను హెచ్చరిస్తున్నాను. ఎవరిని ఎందుకు హెచ్చరిస్తున్నాడట? వారిని హెచ్చరించమని నేను హెచ్చరిస్తున్నాను అన్నాడు. ఎవరాళ్ళు? ఇప్పుడు చెప్పండి, ఎవరు వాళ్ళు? నేను అని చెప్పండి. నన్ను హెచ్చరించమని దేవుడు ఈరోజు తన సేవకులు నిలబెట్టుకొని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నమ్ముచున్నారా? నమ్ముచున్నారా? తలలోపడం కాదు, నమ్ముచున్నారా లేదా? నోటితో చెప్పండి. ఎస్, దేవునికి స్తోత్రం. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు తిమోతికి? తిమోతి, వాటిని లక్ష్య పెట్టద్దు అని నువ్వు కొందరికి ఆజ్ఞాపించాలి అన్నాడు. ఎవర్రా కొందరు అని అంటే అక్కడ ఎఫెసీలో ఉన్న సంఘము అని మనకు అర్థమవుతుంది. అందుకే నువ్వు ఎఫెసీలో ఉండు అంటాడు 4వ వచనంలో. హల్లెలూయా. వాళ్ళు ఏం లక్ష్య పెట్టకూడదు, వేటి మీద దృష్టి పెట్టకూడదు అనంటే అక్కడ 3 రకాల విషయాలు చెప్తున్నాడు. ఒకటి, సత్యమునకు భిన్నమైన బోధ చేయొద్దని. 2, కల్పనా కథలు. 3, మితము లేని వంశావళులు. హల్లెలూయా. ఈ 3 విశ్వాస సంబంధము లేని ఏర్పాటులోనివి కాదంట. ఈ 3 బోధలు విశ్వాస సంబంధమైనవి కాదు. ఏ 3? సత్యమునకు భిన్నమైన బోధ. వింటున్నారా? ఏ 3 చెప్పండి. 1, సత్యమునకు భిన్నమైన బోధ, నోటితో చెప్పండి. 2, కల్పనా కథలు. 3, మితము లేని వంశావళి లేక మితము లేని మాటలు. హల్లెలూయా. ఎందుకు వీటిని లక్ష్య పెట్టద్దన్నాడంటే ఈ 3 రకాల బోధలు వివాద సంబంధముతో కూడినవి అంటున్నాడు. వివాద సంబంధము కలిగిన బోధలు అంటున్నాడు. హల్లెలూయా. పౌలు అంతటి మహా బలముగా వాడబడుతున్న పౌలు గారే దృష్టి పెట్టి వాటికి కౌంటర్ ఇస్తున్నాడంటే అవి ఎలా ప్రఖ్యాతి చెందిన బోధలే అని చెప్పచ్చు. అవునా? హల్లెలూయా. డైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే కొన్ని రకాల బోధలు సంఘాన్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. నాన్న తిమోతి, వాళ్ళ సంగతి చూడు, గట్టిగా వారికి ఆజ్ఞాపించు అని తిమోతిని ఎఫెసులో పెట్టి అక్కడ ప్రిపేర్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వారిని హెచ్చరించు, వారిని ఆజ్ఞాపించు, వారిని వదలమాకు అని తిమోతిని పురమాయిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పౌలు గారు అంతగా దృష్టి పెట్టడానికి ఆ విషయాలు ఏంటి అని ధ్యానం చేస్తే మితము లేని వంశావళులు, కల్పనా కథలు, భిన్నమైన బోధలు ఇవన్నీ కూడా విశ్వాస సంబంధమైనవి కాదు అని అక్కడ చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. వివాదము కల్పించడానికే ఉద్దేశించబడిన బోధలంట ఇవి. వీటికి దూరంగా ఉండమని ఈరోజు మరలా మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవి మరి దేవుని ఏర్పాట్లో ఇవి కాకుండా మరి ఏంటివి? ఇవి వాళ్ళని వీళ్ళని టార్గెట్ చేస్తూ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అలాంటి బోధలను మీరు ఏం చేయొద్దు చెప్పండి, లక్ష్య పెట్టద్దు. ఎందుకు వారు అలాంటి బోధలు అంటే వాళ్ళని వీళ్ళని కలకలం రేపాలి, వాళ్ళ మనసులో వీళ్ళ మనసులో. అది వాళ్ళ ఉద్దేశము. ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ సెన్సేషన్, ఒక సంచలనమైన ఒక వ్యర్థత కోసం తప్ప సంఘమును కట్టాలన్న ఉద్దేశంతో చెప్తున్న బోధలు కావవి. అందుకే అలాంటి బోధలకు మీరు చాలా దూరంగా ఉండాలి. ఇన్ కేస్ అవి మీకు చెబుతున్నప్పటికీ ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు వాటిని లక్ష్య పెట్టద్దు అని ఇక్కడ పౌలు గారు తిమోతికి చెప్పమని హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. ఇంతకీ ఈ విషయాలు పౌలు గారు చెప్పడానికి గల కారణం ఏంటంటే పౌలు గారు సువార్త ప్రకటిస్తూ వెళుతూ ఉండేవాడు. వింటున్నారా? మీరు వింటున్నారా? హల్లెలూయా. ఆయన సువార్త ప్రకటిస్తూ సంఘాలు కట్టుకుంటూ వెళ్తూ ఉండేవాడు. ఆయన సువార్త ప్రకటిస్తూ సంఘము కడుతూ వెళుతున్నంత చోటల్లా ఆయన వెళ్ళిపోతూ ఉంటే వెనక నుంచి భిన్నమైన బోధలు వచ్చేవట.
ఎక్కడైతే ఆయన సంఘాన్ని స్థాపించి ఒక మంచి పునాది మీద సంఘాన్ని కట్టి ఇంకొక ప్రాంతానికి వెళ్ళేసరికి ఇక్కడికి కొన్ని భిన్నమైన బోధాలు ఆ సంఘాన్ని దర్శించి వారి యొక్క మనస్సును గలిబిలి చేస్తున్నాయట. హల్లెలూయా. వీళ్ళేమో దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ప్రసంగం చేస్తుంటే వాళ్ళేమో కల్పనా కథలు చెప్తున్నారు. ఏ కథలు? కథలంటే ఎంతమందికి ఇష్టం ఇక్కడ? కథలు కావాలా? కథలు కావాలా? ఇక్కడ పౌలు గారు అంటున్నారు కథలు కాదు, కథలు ఏం చేస్తాయంట, నీకు కొంప ముంచుతాయంట, జాగ్రత్త. ఇప్పుడు చెప్పండి, కథలు ఎంతమందికి ఇష్టం? హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా బోధ చేసుకుంటూ వెళ్తుంటే వీళ్ళు కథలు చెప్పి ఒక ప్రసంగానికి అంశం లేదు, ఇంకేమి లేదు, మితిలేని మాటలు, కన్ఫ్యూజ్ చేసే బోధ. ఎలాంటి బోధ బయలుదేరిందండి? ఇతరులని కయ్యూనికి కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఇప్పటికీ స్టిల్ కొంతమంది మమ్మల్ని, కయ్యూనికి భార్య ఎట్లా వచ్చింది, నోవాహు భార్య ఎట్లా వచ్చింది, పిచ్చి పిచ్చి ప్రశ్నలు, వ్యర్థతైన ప్రశ్నలు, పనికిరాని ప్రశ్నలు. విశ్వాసంగా ఎదగాలని ఆశ ఉండదు కానీ ఎక్కడెక్కడో ప్రశ్నలు పట్టుకొచ్చి వాటిని క్లెయిమ్ చేస్తూ ఉంటారు. ఇవే మితిలేని వంశావళులు అంటే. ఎక్కడెక్కడో వాటిని వెతికి దేవుడు ఇప్పుడు నీ ఆధ్యాత్మికమైన జీవితానికి అవసరమైనవే ప్రభువు మనకు బైబిల్లో పెట్టాడు. అవే పెట్టాడంటే వాటి మీదనే దృష్టించమని అంతే. ఇప్పుడు అప్పటి నుంచి అన్నీ రాసుకుంటా పోతే ఈ భూమే సరిపోయేది కాదు. బైబిల్లో అన్నీ అప్పటి నుంచి జరిగినాయని రాసుకుంటూ వెళ్తే ఏవి నీ ఆత్మీయతకు అవసరమో అవి మాత్రమే రాయించాడు. వాటి మీదే నువ్వు దృష్టి పెట్టాలంతే. మితిలేని వంశావళిలో అంటే ఇలాంటి ప్రశ్నలతో అనేకులు నీ యొద్దకు వస్తారు. ఆ కథలు ఈ కథలు చెబుతారు. నీ విశ్వాసాన్ని పూర్తిగా దిగజార్చే బోధలు రానున్న దినాల్లో ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. ఇంకా రాను దినాలు ఇంకా బలంగా బలోపేతం అవుతాయి. నువ్వు జాగ్రత్తగా ఉండమని ఈరోజు తిమోతి గారికి పౌలు ద్వారా చెప్పినట్లు మనకు కూడా ఈరోజు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మితిలేని వంశావళులు, కల్పనా బోధలు, సత్యానికి భిన్నమైన బోధలు, ఇవన్నీ ఏంటి? విశ్వాస సంబంధమైనవి కాదివి. అర్థమవుతుందా? హల్లెలూయా. కొంతమందికి అదేంటో మరి వివాదములు అంటే చాలా ఇష్టం. ఎంతమందికి ఇష్టం వివాదములు అంటే? ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? దేవుని బిడ్డవై ఉండి దేవుని మనసు, దేవుని ప్రేమ నీలో ఉండాలి. ఒక వివాదం కనబడిందంటే వెళ్ళి అక్కడ నువ్వు సమాధాన పరిచే బిడ్డగా ఉండాలి. కానీ వెళ్ళి దాంట్లో నువ్వు పెట్రోల్ వేసి ఇంకాస్త చెప్పండి బగ్గుమనిపించే బిడ్డలుగా మనం ఉండకూడదు. కొంతమందికి అట్లా ఇష్టం. ఎక్కడికి వెళ్ళి 4 రాళ్ళేసి వారిని ఇంకాస్త పెట్టుకోండి, ఎంత బాగా గొడవ పెట్టుకుంటున్నారో, ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకా వాళ్ళకి ఆ రోజు అన్నం కూడా తిన్నక్కర్లా. ఈ యొక్క గొడవతోనే వాళ్ళకి కడుపు నిండిపోతే. వీటన్నిటికీ ఒక క్రైస్తవుడిగా దూరంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తిమోతి ఎవరు? జూనియర్ పాస్టర్. పౌలు గారు ఎవరు? సీనియర్ పాస్టర్. ఇక్కడ ఒక సీనియర్ పాస్టర్ జూనియర్ పాస్టర్కి చేస్తున్న ఉపదేశం మాత్రమే కాదు, ఒక తండ్రి కుమారుడికి ఇస్తున్న, కుమార్తెకి ఇస్తున్న ఉపదేశం కూడా. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా ఉండమని వారిని ఆజ్ఞాపించు అని చెప్తూ మనతో కూడా మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే అంతగా బయలుదేరారంట ఆ బోధలు. పౌలు గారు చెప్తూ వెళ్తుంటే వెనక నుంచి అలాంటి బోధలు వస్తున్నాయంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి. రానున్న దినాలు ఇంకా చాలా వస్తాయి. సో ప్రతి ఒక్కరు చెప్పిన ప్రశ్నకి స్పందిస్తూ, ప్రతి ఒక్కరు వేసిన క్వశ్చన్కి స్పందించాల్సిన అవసరము నీకు లేదు. బైబిల్ ఏం చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు నీకేం బోధిస్తున్నాడు, దాని మీదే నీ గురి నిలపాలని ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, వాటిని లక్ష్య పెట్టద్దని కొందరికి ఆజ్ఞాపించు. అందరిని అనలా. ఇక్కడ కొందరు ప్రతి దానికి బలహీనం అయిపోతుంటారు. ఎవరు ఏది చెప్తే అలా నమ్ముతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్ అండి అనగానే అబ్బా వీళ్ళేదో దేవుడు బిడ్డ అని చెప్పి జ్ఞానం లేకుండా ప్రతి ఒక్కరిని ఇంట్లోకి పిలవటము కదండి, అన్ని చెప్పేయటము, వారు చెప్పింది వినటము,
వాళ్ళేమనుకుంటారు, వీళ్ళు కూడా వాక్యమే కదా చెప్తుంది అనుకుంటారు. వీళ్ళు చెప్పి వీళ్ళు విని ఉన్న విశ్వాసం ఏమైపోద్ది, మొత్తము దిగజార్చి అప్పుడు వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఆ మాటలు బట్టి కొందరు ఏమైపోతున్నారంట, కలవరపడుతున్నారంట. అలాంటి బోధనలు బట్టి ఎందుకు కలవరపడుతున్నారు? ఇప్పుడు కొంతమంది చెప్తా ఉంటారు, అమ్మ నీ గురించి నాకు ఒక దర్శనం వచ్చింది, దేవుడు నిన్ను ఇలా చేస్తాడంట, అలా చేస్తాడంట, ఇలా అయిపోతావంట. నెగిటివ్ వేలో చెప్పడం వలన, ఈ కల్పన కథలు చెప్పడం వల్ల ఇతరుల విశ్వాసం ఏమవుద్దండి, బలంగా ఉంటుందా? తగ్గిపోద్ది విశ్వాసము. కలవరపడిపోతారు. అయ్యో నిజంగా ఇది దేవుడు నా పట్ల చేస్తాడంటే జరగకముందే వీళ్ళకి దర్శనం వచ్చి, దేవుడు అలాంటివి చెప్పడు. నువ్వు ఇట్లయిపోతావు, అట్లయిపోతావు, నేను ఇది చేస్తాను, అది చేస్తాను, నువ్వు నాశనం అయిపోతావు, ఇలాంటి మాటలు ఎప్పుడు చెప్పడు. మన దేవుడు దీవించేవాడే తప్ప మనల్ని నాశనం చేసేవాడు కాదు ఆయన. ఇలాంటి కల్పనా బోధలతో సంఘములోను నీ చుట్టుపక్కల కొంతమంది వచ్చినప్పుడు, వారి చెప్పినప్పుడు నీ గురించి నాకు అలా వచ్చింది, నీ పిల్లలు ఇలా అయిపోతారంట, లేకపోతే నీ జీవితం ఇలా అయిపోద్దంట, నువ్వు ఇట్లుండాలి అట్లుండాలని కల్పనా కథలు వారు నీకు చెప్తారు. ఆ మాటలు నువ్వేం చేయొద్దు, లక్ష్య పెట్టాలి. ఏమన్నాడు? పెట్టాలి అన్నాడా? లక్ష్య పెట్టద్దు. హల్లెలూయా. కొంతమంది చెప్తా ఉంటారు మాకు స్టిల్ ఇప్పటికీ ఫోన్లు చేసి, అయ్యా మా గురించి ఇలా దర్శనం వచ్చిందని వాళ్ళు ఇలా చెప్తున్నారు, అలా చెప్తున్నారు, మేమేం చేయాలి కదండి? ఇలాంటి బోధలు, ఇలాంటి మాటలు, ఇలాంటి కథలు మీ వద్దకు వచ్చినప్పుడు మీ విశ్వాసాన్ని సన్నగిల్లింప చేసుకోవద్దు. మీరు జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైనా అర్థమవుతుందా మీకు? నా భాష మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. పౌలు గారు తిమోతికి ఏం చెప్పారు? నాన్న వాళ్ళకి చెప్పు, విశ్వాస సంబంధమైనవి కాక కొన్ని బోధలు వస్తున్నాయి, ఆ బోధల్ని, ఆ కథల్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు, వాటిని వినకండి, వాటిని లక్ష్య పెట్టకండి, నువ్వు వారికి చెప్పాలి, వాళ్లకు చెప్పమని నిన్ను హెచ్చరిస్తున్నాను. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏంటంటే చెడ్డ మాటలు చెప్తే ఆసక్తిగా వింటారు. ఎంతమందికి ఉంది అట్లాంటి ఆసక్తి? కొంతమందికి. ఎవరైనా ఉన్నారా? ఎవరి గురించి అని చెప్తుంటే, బాబోయ్ అవునా, అలా జరిగిందా, అరే నాకు ఈ విషయం ఎలా తెలియలేదు, నేను ఎంత మిస్ అయ్యానో, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది. అసలు చెవి ఇంకా మామూలుగా పని చేయదు, అప్పుడు చాలా షార్ప్గా పని చేస్తుంది కదండి. ఎక్స్ట్రా ఇంకా వాళ్ళకి అన్నం కూడా అవసరం, ఆ గాలి కబుర్లతో కడుపు నింపేసుకుంటూ ఉంటారు. ఒక బ్యాచ్ అట్లా ఉంటుంది. ఇంకో బ్యాచ్ ఏంటంటే ఏం చెప్పినా మాకేం సంబంధం లేదు, మాకొద్దు, మేమేం వినం అంటారు. ఏనికి రియాక్ట్ గారు అలా ఒక బ్యాచ్ ఉంటుంది. ఒక బ్యాచ్ ఏమో ఎక్స్ట్రాలు చెప్తా ఉంటే దానికి ఎక్స్ట్రా తాలింపు వేసేసి ఇంకొంచెం చిచ్చు పెట్టే బ్యాచ్ ఒక బ్యాచ్ అయితే, రెండో బ్యాచ్ ఏం చేస్తారంటే మాకేం తెలియదు అన్నట్టు, సంబంధం లేనట్టు మౌనంగా ఉంటారు. ఒక మూడో బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ ఏంటో తెలుసా అండి? ఏమి జరుగుతున్నా, ఒకవేళ తప్పు జరుగుతుంటే ఇది తప్పు, ఇది అబద్ధము, ఇది అసత్యం అని నిలబడి ఖండిస్తారు. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు ఈరోజు నీవు అలాగా ఉండాలి. హల్లెలూయా. నాన్న తిమోతి చెప్పాలకి, ప్రతి దానికి ఎవరన్నా మాట్లాడుతుంటే తిరిగి వారితో ఏకీభవించడం కాదు, అలాగని రియాక్ట్ కాకుండా నాకెందుకులే, నా భక్తి, నా క్రైస్తవం, నేను ఇంట్లో ఉంటానని కాదు. తప్పు జరుగుతుంటే ఖండించండి, యథార్థత జరుగుతుంటే నిలబడండి, సత్యము కొరకు నిలబడమని వాళ్ళకు చెప్పు. హల్లెలూయా. దేని కొరకు నిలబడాలి? మనము సత్యము కొరకు నిలబడాలి. అసత్యము కొరకు వీలైతే మనం పోరాటం చేయాలి, యుద్ధము చేయాలి. అమ్మో నాకెందుకులే, నాకెందుకు వచ్చిన తలనొప్పి అని కూడా వెళ్ళటానికి వీలేదు. అంత్య దినాల్లో చివరి రోజుల్లో నువ్వు ఒక పక్షమున, నువ్వు ఖచ్చితంగా నువ్వు దేవుడి కొరకు ఇలాంటి విషయాల్లో నిలబడినప్పుడు దేవుడు నీ పక్షమున ఉండి ఆయన నీ కొరకు యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. నాకెందుకులే అనే స్వభావం మనలో నుంచి వెళ్ళిపోవాలని ప్రభు మాట్లాడుతున్నారు. పరిశుద్ధులకు కష్టం వచ్చిందా, సంఘానికి కష్టం వచ్చిందా, దైవజనులకు కష్టం వచ్చిందా, ఒక విశ్వాసిగా, ఒక దేవుని పరిచారకుడిగా, దేవునిలో విశ్వాసంగా కొనియాడుతున్న బిడ్డగా నువ్వేమి చేయాలి? నాకెందుకులే పారిపోవాలా? ఏం చేయాలండి? పరిశుద్ధుల పక్షముగా, సంఘం పక్షముగా, యథార్థవంతుల పక్షముగా నిలబడాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే మొదటి దెస్సలోనిక పత్రికలో అంటాడు, సమస్తమును పరీక్షించి
మేలైన దానిని చేపట్టండి అంటాడు. 5:21 నోట్ చేసుకుని తర్వాత చదవండి. 1 తెస్సలోనిక 5:21 ఏమంటున్నాడు? సమస్తమును పరీక్షించండి. ఎలాంటి బోధలు వస్తున్నాయి, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు అన్నీ పరీక్షించండి. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని ఏం చేయాలా? చేపట్టండి. హల్లెలూయా. మీరు ఒకదాన్ని నమ్మి ఫాలో అవుతున్నారు అంటే దాన్ని పరీక్షించాలా. అది సంఘమైనా, దైవజనులైనా, లేకపోతే ఒక జాబ్ అయినా, ఏదైనా సరే ఏం చేయమంటున్నాడు? పరీక్షించండి. దాంట్లో విషయం ఉందా లేదా, సత్యం ఉందా లేదా, ఈ బోధ, ఈ విధానము, ఈ సేవకుని నేను వెంబడించా లేదా, ఈ ఉపదేశము వెలగల రాళ్లతో కడుతున్న ఉపదేశమా కాదా, ఈ క్రమంలోనే ఉందా. ఒకవేళ ఏ మాత్రము లేదనిపించినా ఇమ్మీడియట్గా అక్కడి నుంచి నువ్వు మానేయచ్చు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడికి స్తోత్రం. ఈరోజు ఈ సంఘాన్ని బట్టి కూడా నేను సాక్ష్యం చెప్తున్నానండి. ఈ సంఘాన్ని బట్టి కూడా నేను చెప్తా ఉన్నాను. ఒకవేళ ఈ సంఘం వాక్య పద్ధతిలో మీకు అనిపించకపోతే, స్వచిత్తముతో నడుస్తున్న సంఘం అయితే, స్వాలోచనతో, వారి ఆలోచనలతో నడుస్తున్న సంఘం అయితే, దేవుని ఆత్మ ఎక్కడ కూడా పనిచేయని సంఘం అయితే, నిశ్చయంగా నేను చెప్తున్నాను, ఆన్ రికార్డ్, ఒక్క గడియ కూడా మీరు ఇక్కడ కూర్చోకుండా, మీరందరికీ మనవి చేస్తున్న కూర్చోకుండా వెళ్ళిపోవచ్చు మీరు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఏ మనుషుల్ని సంతోష పెట్టవలసిన కర్మ మనకు అవసరం లేదని దేవుడు నామమున మనవి చేస్తున్నాను. హల్లెలూయా. సత్యమైన బోధలో నిలబడాలి, సత్యమైన ఉపదేశంలో కట్టబడాలి. కథలు చెప్తా ఉంటారు, దాంట్లో అంశం ఉండదు, ఏముండదు. అలాగా నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు. కానీ రానున్న దినాల్లో, లేకపోతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జాగ్రత్తగా ఆచితూచి విశ్వాస జీవితంలో ముందుకెళ్ళాలని మీకు మనవి చేస్తున్నాను. నేను ధైర్యంగా చెప్పగలను, ఇన్ని సంవత్సరాల పరిచర్యల్లో ఏ వ్యక్తిని టార్గెట్ చేసి ఈ రోజుకి మేము వాక్యం ఎవరికి చెప్పలా. ఏ వ్యక్తిని టార్గెట్ చేసి, ఎవరిని దూషిస్తూ వాక్యం చెప్పలా. ఎవరికి విరోధంగా మేము ఎవరిని దూషిస్తూ వాక్యం చెప్పలే. ఎవరికి విరోధంగా మేము ప్రయాస పడలేదు. అలాగని ఏ సావాసంలో వెళ్తున్న వారికైనా సరే, మీరు అక్కడికి వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళకండి, ఇక్కడికి రండి అని ఎవరికి కూడా ఫోన్లు చేసి పిలవడం కానీ, దర్శించి చెప్పడం కానీ మేము చేయలా. ఆన్ రికార్డ్ ధైర్యంగా చెప్తున్నా నేను. మీలో ఎవరికైనా అలాగా చెప్పామండి? ఏవేవి సంఘాల్లోకి, వేరే సంఘాలకు వెళ్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. సత్యమైన పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కావాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు తిమోతి గారికి మొదటి హెచ్చరికగా, నాన్న తిమోతి, ఆ తిమోతి ప్లేస్లో నీ పేరు పెట్టుకో. ఏమంటున్నాడు తెలుసా అండి? విశ్వాస సంబంధమైన బోధలు, కల్పన కథలకి, మితము లేని వంశావళుల లాంటి మీ దగ్గరకు వస్తున్నప్పుడు మీరు వినకండి, లక్ష్య పెట్టకండి, భయపడద్దు, కలవరపడద్దు. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు మీరు వినద్దు, కలవరపడద్దు ఆ మాటలను బట్టి. మొదటి హెచ్చరిక. రెండవది అదే అధ్యాయము 18వ వచనం చదవండి. మొదటి తిమోతి పత్రిక 1:18. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును అవును మంచి సాక్షియు కలిగిన వాడవై, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. చాలు. ఒక మంచి వండర్ఫుల్ హెచ్చరిక ఇక్కడ ఇస్తున్నాడు చూడండి. ఆ ఆజ్ఞ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, అక్కడ మీరు కింద వచనంలో 19వ వచనంలో చూస్తే, కొందరు మనస్సాక్షి లేని వారి వలె ఉండి ఓడ బద్దలు కొట్టుకున్నారట. కింద 19లో ఉంటుంది, ఒకసారి చదువుతాను చూడండి అన్నమాట. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమనైను అలెగ్జంద్రును ఉన్నారు. చాలండి. హల్లెలూయా. ఈ ఆజ్ఞ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, మనస్సాక్షి లేని వారి కొంతమంది ఉండి ఆ మనస్సాక్షి లేకపోవడం వల్ల వారి ఓడలు బద్దలైపోయినాయంట. అందుకే అంటున్నాడు, నాన్న ఈరోజు సంగమా తలలెత్తి నా వైపు చూడండి. రాసుకోవడం అయిపోయిందా? రైట్. రెండో హెచ్చరిక ఏమంటున్నాడు ఇక్కడ? మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి?
మంచి మనస్సాక్షి. ఇక్కడ ఆ మంచి మనస్సాక్షి లేక చాలామంది జీవితాలు సముద్రములో ఓడ పడిపోతే ఎలా అయిపోయిందో వారి జీవితాలు సముద్రపాలైపోయినాయి. హల్లెలూయా. అందుకే ఇక్కడ అన్నాడు, తిమోతి కంటే సీనియర్స్ ఉన్నారు ఇక్కడ ఇద్దరు. ఎవరు? హుమనయి, అలెగ్జాంద్రు. వీరట ఓడ బద్దలైన వ్యక్తుల వరే ఉన్నారట. 20లో ఉంటుందన్నమాట. ఎందుకు వారు ఓడ బద్దలవ్వాల్సి వచ్చింది? ఎందుకు వారు ఆ స్థితిలో నాశనం అయిపోయారంటే వారు దొంగలనో వ్యభిచారులనే కాదు, పాపిష్టి వాళ్ళనో కాదు, దేవుడు ఆత్మకు వ్యతిరేకంగా జీవిస్తున్న వారు కాదాళ్ళు. మరి ఎవరు? ఏం జరిగింది అనంటే, పొందిన మేలు, అనుభవించిన అభిషేకాన్ని పక్కన పెట్టి పదును పెట్టబడిన ఉపదేశము, ప్రార్థన అన్నీ మర్చిపోయి మనస్సాక్షి లేకుండా జీవించారట. ఏమి లేకుండా? మంచి మనస్సాక్షి. 100 సంవత్సరాలు దేవుడి ముఖాన్ని చూసి మహిమలో ఉన్నవారు ఎవరో వచ్చి ఒక మాట చెబితే, అవునా ఆ పండు తినద్దా, ఆ పండు తినడం దేవుడికి ఇష్టం లేదా, తింటే మేము దేవదూతలం అయిపోతామా, దేవుడు మంచివాడు అనుకున్నాం కానీ ఇలాంటి వాడు అనుకోలేదు అని గబగబా పండు కోసుకొని తినేసింది. ఎవరు? ఏం చేసింది? పండు కోసి దేవుడు అభిషేకాన్ని మర్చిపోయింది, దేవుడు కృపను అని ఎంతగా సురక్షితంగా పోషిస్తున్నాడు అన్నీ కూడా మర్చిపోయింది, ఆ మహిమ మర్చిపోయింది. కొందరు ఇలాగే మనస్సాక్షి లేని వారి వల్లే ఓడ బద్దలైన పరిస్థితి కొందరిది ఉంది. ఓడ బద్దలైతే ఏమై జరిగిద్దండి? సముద్రపాలైపోద్ది. అవునా కదా? ఓడ ఎక్కడ ప్రయాణం చేస్తుంది? సముద్రంలో. బద్దలైందంటే సముద్రపాలే. అంటే లైఫ్ అంతా కూడా సముద్రం పాలైపోద్ది, ఇక జీవం ఉండదు. ఓడ అంటేనే కాస్త లోతైన జలంలో ఉండేది కదా, అవునా కదా? ఒడ్డున ఉండేదా? కాదు. మరి ఓడ బద్దలైందంటే ఎంతటి ప్రమాదము, అవునా కదా? తీరానికి రాగలమా? ఒడ్డుకు చేరగలమా? చేరలేము. సామాగ్రిని కాపాడుకోగలమా? కాపాడుకోలేము. ఓడలో తెచ్చుకున్న సామాగ్రి అంతా కూడా ఏమైపోద్దండి? సంపాదించిందంతా కూడా ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. ఇక్కడ ఏమంటున్నాడు? నీ జీవితకాలం అంతా సంపాదించింది ఏమైపోద్ది? మంచి మనస్సాక్షి లేకపోతే ఓడల్లో పడి బద్దలైపోద్ది. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరికైతే మంచి మనస్సాక్షి ఉండదో వారి జీవితాలు నడి సముద్ర పాలైపోతాయి. ఆ మాట హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త నానా, నీ కష్టార్జితము నష్టం కావడానికి వీల్లేదు, నువ్వు ప్రమాదంలో పడ్డానికి వీల్లేదు. అందుకని తిమోతి, ఇప్పుడు ఎవరిని అంటున్నాడు? నీ పేరు పెట్టుకో నానా, నువ్వు ఒక మంచి మనస్సాక్షి కలిగి బ్రతుకో. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నువ్వు చిన్న చిన్న వాటిని కూడా కోల్పోవడం నా చిత్తం కాదు. హల్లెలూయా. వాడు వీడు చెప్పింది కాదు, ఒక మంచి మనస్సాక్షి కలిగి నువ్వు జీవించు. నీ మనస్సాక్షిని అడుగు. నీ ఒంటరి అనుభవాలు, నీ కన్నీటి ప్రార్థన, నువ్వు కురుంగిపోయిన సందర్భంలో నిన్ను ఎవరు పట్టించుకున్నారు, నువ్వు దిశానిర్దేశం లేనప్పుడు ఎటు వెళ్ళాలో ఏమి చేయాలో తెలియని కాని పరిస్థితుల్లో నిన్ను ఎవరు గైడ్ చేశారు? నిన్నెవరు బలపరిచారు? ఎవరు నీ కోసం రక్తం కార్చారు? ఎవరు నీ కోసం ప్రాణం పెట్టారు? తిరిగి పునరుద్ధానుడై తన ఆత్మనివ్వటానికి తిరిగి మరలా లేచి తన ఆత్మని ఎవరు నీ కోసం అనుగ్రహించాడో జ్ఞాపకము చేసుకొని తిమోతి మంచి మనస్సాక్షి కలిగి బ్రతుకు. yes, హల్లెలూయా. మంచి మనస్సాక్షి కలిగి బ్రతుకమని ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. వై? ఎందుకో తెలుసా? దేవుడు ఈ సంవత్సరంలో నీకు ఏది వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన తీరానికి నేను చేర్చాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ హెచ్చరిక నీ ముందుకు తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మంచి మనస్సాక్షి లేకపోవడం వల్ల హుమనై, అలెగ్జాందర్ అని వీళ్ళిద్దరట నశించిపోయారట. అందుకే నా కుమారుడా, నువ్వు తిమోతిని వల్ల నశించిపోవడం వద్దయ్యా. నీ జీవితము సముద్రం పాలు కాకూడదు. సముద్రం అంటే ఏంటండి? లోకము. ఇంత బ్రతికి, ఇంత సేవ చేసి, ఇంత క్రైస్తవులు, ఇంత ఉపదేశంలో పెరిగి, ఇంత ప్రార్థన చేసి, ఇంత ఉపదేశ ప్రకారం నడిచి నువ్వు లోకములో కలిసిపోకూడదు బిడ్డా.
హల్లెలూయా. నీ విశ్వాస జీవితం అనే ఓడ బద్దలవటానికి వీల్లేదు. హల్లెలూయా. అయ్యో నీ విశ్వాస జీవితము ఇదిగో ఓడ బద్దలవ్వకూడదు, లోకమనే సముద్ర తీరంలో పడకూడదు బిడ్డ. అందుకే ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు సాగిపోవాలి. ఎక్కడికి? వాగ్దాన దేశము వరకు నువ్వు సాగాలి, చేరాలి, తీరము చేరాలి. తీరము చేరే వరకు నీ ఓడ బద్దలవ్వకూడదు అంటే, వాగ్దాన దేశము చేరే వరకు నీ బ్రతుకు నాశనం కాకుండా ఉండాలంటే, వాగ్దాన దేశము చేరే వరకు ఈ లోకముల అన్ని విషయాలను అభివృద్ధి చెంది ఆశీర్వదించబడాలంటే నీవు ఎలా ఉండాలంటే, ఒక మంచి మనస్సాక్షి కలిగి బ్రతికినప్పుడు దేవుడు అన్ని విషయాలు నీకు సమృద్ధిని, అభివృద్ధిని, ఘనతను, ఖ్యాతినిచ్చి నేను ఘనపరుస్తానని ఈరోజు ఆయన నీకు వాగ్దానము చేస్తున్నాడు. రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎస్, హల్లెలూయా. చెప్పండి, ఏమంటున్నాడు? మంచి మనస్సాక్షి. చెప్పండి, మంచి మనస్సాక్షి. హల్లెలూయా. ఈ మనస్సాక్షి లేక జీవిత ఓడలు సముద్ర పాలైపోతున్నాయి. సడన్గా నష్టపోతున్నావు, సడన్గా కుప్పగూలిపోతున్నావు, సడన్గా నీ జీవితం ఏంటో అకస్మాత్తుగా ఒక అర్థము కాని ప్రశ్న రీతిగా మారిపోతుంది. దట్స్ వై గాడ్ ఇస్ టెల్లింగ్ టు యూ, నీకు ఒక మంచి మనస్సాక్షి కలిగి ఉండాలా. ఈరోజు తిమోతికి, ఎఫెసీ సంఘానికి మాత్రమే కాదు, కల్వరి తెగ మినిస్ట్రుల మనందరితో ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ మంచి మనస్సాక్షి ఏ స్థితికి తీసుకెళ్తుందో తెలుసా? తీరానికే చేరుస్తుంది, ఉన్నతమైన వాడిగా నేను నిలబడుతుంది, ఘనతను, ఖ్యాతిని పొందేవాడిగా నేను మారుస్తుంది. అది చెప్తున్నాడు. మొదటి హెచ్చరిక ఏమన్నాడండి? విశ్వాస సంబంధమైనవి కాక, ఏర్పాట్లోని కాక, వివాదములో ఉన్నవైన కాక, ఏమన్నాడు? కల్పనా కథలు, అబద్ధ బోధల మీద మీరు లక్ష్య పెట్టకండి. రెండో హెచ్చరిక ఏంటండి? మంచి వెనకోలు చెప్పరా? మీరు చెప్పండి, వెనకోలు చెప్పండి. రెండో ఆజ్ఞ ఏంటి? మంచి మనస్సాక్షి కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు మన పట్ల చెప్పిన ప్రవచనాలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నీవైతే మంచి మనస్సాక్షి కలిగి వాడవై నువ్వు ఉండు. నిన్ను గురించి చెప్పబడిన ప్రవచనాలు ఏంటి? అవన్నీ నెరవేరినట్లు నువ్వు మంచి పోరాటము పోరాడు. హల్లెలూయా. నిన్ను గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, ప్రజలు అలా కోరుకుంటున్నాడు. అవద్దు నాన్న. నీ గురించి ఏ ప్రవచనం వచ్చింది, దేవుడు ఎలా మారుస్తానని నీకు వాగ్దానం చేశాడు, దాని వైపు చూడు, అటువైపు నువ్వు వెళ్ళు. నీకు అప్పగించిన పని ఏంటి, దాన్ని నమ్మకంగా చేసుకో. నీ సేవ ఏంటి, దాన్ని చూసుకో. నీలో కలిగిన వరమును, నీలో కలిగిన అభిషేకాన్ని అలక్ష్య పెట్టకు. దేవుడిచ్చిన నీ ఆత్మ వరములను పోగొట్టుకోవద్దు. నీ మనస్సాక్షి లేకపోవడం ద్వారా నీకు ఇచ్చినవన్నీ కూడా అవి మెల్లగా జారుకునే పరిస్థితి, అంత దిగజారుల్లోకి నువ్వు రావద్దు అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒక పరుగు పందానికి వెళ్తున్నవాడు అటు ఇటు వస్తున్న శబ్దాలు చూస్తే ఆగిపోతాడు, గెలవలేడు. అవునా కాదా? అరుస్తుంటారండి. ఇద్దరు పరిగెడుతున్నప్పుడు ప్రజలు ఏం చేస్తారు? ఖచ్చితంగా అరుస్తుంటారు, ఈలలు వేస్తుంటారు. అబ్బా నా కోసమే అరుస్తున్నారా అని వెనక్కి తిరిగి చూసావంటే నువ్వు అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది. అవునా కాదా? అందుకే మొదటి కొరంథీలో ఏమంటాడు? అటు వలె మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తండి అంటాడు. దేవుడికి స్తోత్రం. 9:24 మొదటి కొరంథీ నోట్ చేసుకుని తర్వాత చదవండి. బహుమానం పొందినట్లు పరిగెత్తాలా మీరు. ఎలాగోలా పరిగెత్తడం అంటే కుదరదు. పరిగెత్తారంటే ఏం రావాలా చెప్పండి? బహుమానం రావాలా. ఏదో పార్టిసిపేట్ చేస్తానులే, వస్తే రాని పోతే పోని, ఏదో గుడ్డిగా వస్తుందేమో, ఇలాంటివి కాదు. పందెములోకి రెడీ అయినారంటే ఖచ్చితంగా బహుమతి కొట్టాలి. హల్లెలూయా. రకరకాల మనుషుల మాటలు బట్టి కాక మంచి మనస్సాక్షి నువ్వు కలిగి జీవించు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మూడోది అదే మొదటి తిమోతి 3వ అధ్యాయం 2-5 వచనాలు. తిమోతి రాసిన మొదటి పత్రిక 3. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానీయు, కొట్టువాడును కాక
సాత్వికుడును జగడమాడని వాడును ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. చాలు, పెద్ద లిస్ట్ చెప్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. మూడో హెచ్చరిక ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే తన ఇంటి వాడిని ఎడల తను ఎలా పరిపాలన చేస్తాడు దేవుడి ఇంటిని అని మాట్లాడుతూ, సంఘ కాపరి ఏం చేయాలన్నాడు అక్కడ? సంఘ కాపరి సంఘాన్ని ఏలాలి అన్నాడు. అవునా కదా? ఏమన్నాడు అక్కడ? నేను చెప్తుందా పౌలు గారు చెప్పారా? ఏం చెప్పారు? సంఘ కాపరి సంఘాన్ని ఏలాలి. ఈ మాట కొంతమందికి నచ్చదు. ఆయనేంటి మమ్మల్ని లేది, ఆయనేంటి మాకు చెప్పేది కదండి. హల్లెలూయా. ఎవరైనా అధ్యక్ష పది ఆశిస్తే వాడు దొడ్డ పని ఏంటంటే ఆపేక్షిస్తున్నాడు సుమా అంటాడు అక్కడ. దేవునికి స్తోత్రం. ఒక తలగా, ఒక నాయకుడిగా, కాపరిగా సంఘాన్ని నడిపించడం అంటే చిన్న ముచ్చట కాదు. సంఘమా, వింటున్నారా? హల్లెలూయా. రెండవ వచనంలో అంటాడు స్వస్థ బుద్ధి గలవాడు అంటాడు. స్వస్థ బుద్ధి గలవాడు అంటే దైవిక స్వస్థత గలవాడని కాదు, క్లీన్ మైండెడ్, మంచి మైండ్, మంచి మనసు కదండి. మంచి మనసు కలవాడై ఉండాలా. కొంతమంది మనసులో చాలా చిక్కులు ఉంటాయి. చిక్కులు 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 చిక్కులు, వెప్పలేని చిక్కులు అవి. హల్లెలూయా. కన్ఫ్యూజ్ చిక్కుముడులతో నిండుంటుంది ఆ మైండ్. చెప్పలేం వాళ్ళకి ఏది చెప్పినా. కొంతమంది మీకు బాగా తెలుసు, కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి. వినరు, పట్టించుకోరు, అర్థం చేసుకోరు. ఒక క్రైస్తవుడు దేవుడి మాటలు వినే బిడ్డగా ఉండాలి, దేవుడి మాటలు పాటించే బిడ్డగా ఉండాలి. మనసు ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి, మనసు ఎప్పుడు కూడా క్లీన్గా ఉండాలి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకునే విధంగా ఉండకూడదు. ఏమైనా వచ్చిందా, నీకు మనసులో ఏదైనా పడ్డదా, వెంటనే ఎదుటివాడిని అడిగే కడిగేసుకో. నేను ఎవరైనా అన్నారా? జస్ట్ లీవ్ ఇట్. వదిలేసుకోలేని పక్షాన నువ్వు నన్ను అన్నావని అడుగు, అంతేకాని మనసులో పెట్టుకొని. అందుకే ఏమన్నాడు? వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారిని క్షమించను. దేవుడి క్షమాపణ మన ఆత్మీయ జీవితానికి ఏంటి? దేవుడి క్షమాపణ మన ఆత్మీయ జీవితానికి ఏంటండి? డాష్ చెప్పండి, అవసరం. హల్లెలూయా. కాబట్టి ఇంకా కింద అంటాడు, ఏమంటాడు? మంచి మర్యాదస్తుడై ఉండాలా. ఎలా ఉండాలి? మర్యాదస్తుడు. ఎలాంటి వారు వచ్చినా మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి, మర్యాదగా వారి పట్ల నడుచుకోవాలి. వాడు చిన్నవాడా, పెద్దవాడా, డబ్బున్నవాడా, లేనివాడా, వాడు కారులో వస్తున్నాడా, బండి మీద వస్తున్నాడా, సైకిల్లో వస్తున్నాడా, నడుచుకుంటూ వస్తున్నాడా, ఇది కాదు నువ్వు చూడాల్సింది. దేవుడు ఆత్మను ధరించుకున్నాడా, పరిశుద్ధగా, ఇది చూసి అందరికీ నువ్వేం చేయాలట? మర్యాద ఇచ్చే బిడ్డగాను ఉండాలి. ఒక క్రైస్తవుడు మర్యాద ఇచ్చేవాడిగా ఉండాలంటే, దేవుడికి స్తోత్రం. అతిథి ప్రియుడు అంట కింద. అతిథి ప్రియుడు అంటే అందరికీ మంచి మనసుతో వడ్డించే బిడ్డగా ఉండాలి, వడ్డించేవాడిగా ఉండాలి. దైవికమైన బిడ్డలకి వడ్డించేవారిగా, దైవజనులకు వడ్డించేవారిగా, అనేకులకు పెట్టే బుద్ధి ఒక క్రైస్తవుడికి ఉండాలి. తీసుకునే బుద్ధే కాదు, పెట్టే బుద్ధి కూడా ఉండాలి. హల్లెలూయా. అందుకే ఇచ్చి శోధించన్నాడు కదండి. పెట్టు, లేని వారికి పెట్టు, దీన పరిస్థితిలో ఉన్న వారికి పెట్టు. వారికి పెడితే నాకు పెట్టినట్టు కాదా, నాకు అప్పున్నట్టు కాదా అన్నాడు కదా. నీ పరిమితి మేరకు నీకెంతవరకు, నువ్వెంతవరకు చేయగలవో యు షుడ్ గివ్ టు అదర్స్. ఇచ్చే మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. పెట్టే బుద్ధి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇష్టంగా చేయాలి, చేసిన కొంతవరకైనా. దేవుడికి స్తోత్రం. ఒకే భార్యను, ఒకే భర్తను కలిగి నిందారహితుడిగా ఉండాలంట. హల్లెలూయా. ఎలా ఉండాలి? ఇద్దరిద్దరు, ముగ్గురు కలిగి ఏమన్నాడు? నిందారహితుడిగా. హల్లెలూయా. అనేకులకి బోధించేవాడిగా ఒక క్రైస్తవుడు ఉండాలి, కానీ అనేకుల చేత చెప్పించుకునేవాడిగా ఉండకూడదు. హల్లెలూయా. అట్టి రీతిగా నీ క్రియలు మలుచుకోవాలా. దేవుడికి స్తోత్రం.
నీ తాగుడో లేకపోతే నీ వ్యసనాలో నీ తిట్టే విధానమో నువ్వు అనేకులు సనిగే విధానమో దాన్ని బట్టి ఇతరులు నీకు చెప్పే పరిస్థితి రానిచ్చొద్దు అని ప్రభు ఈరోజు నేను హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. అవన్నీ నువ్వు మార్చుకోవాలి. నీకు అవి చిన్నగానే ఉన్నాయి కానీ ప్రభు దృష్టికి చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. నువ్వు ఇతరులకు చెప్పే బిడ్డగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో చాలా చేయాలనుకుంటున్నాడు. అవన్నీ నీ జీవితంలో జరిగించాలంటే ఈ హెచ్చరికను నువ్వు ఫాలో అవ్వాలి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. మూడవది ఏమంటున్నాడండి? ఇతరులకి బోధించేవారిగా మనము ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. నెక్స్ట్ 4 మొదటి తిమోతిక 4:7 అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. చాలు. ఏమంటున్నాడండి? చాలా బాగా చెప్తున్నాడు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవుని భక్తి విషయంలో ఏం చేయమంటున్నాడు? సాధకము చేయమంటున్నాడు. నీకు నువ్వే ఏం చేసుకోవాలట? సాధకము చేసుకోవాలి. అంటే ప్రార్థన జీవితాన్ని పదును పెట్టుకోవాలి. ప్రాక్టీస్. దేవుడికి స్తోత్రం. అందుకే హెబ్రీ పత్రికలో ఒక చక్కని మాట అంటాడు చూడండి, 5:4 జ్ఞానేంద్రియములను సాధకము చేసుకొనుము అంటాడు. 5:14 హెబ్రీ పత్రిక 5:14 ఏమంటాడు? చదవండి ఒకసారి. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు. చాలా ఏమన్నాడు అక్కడ? జ్ఞానేంద్రియములను సాధకము చేయాలి. జ్ఞానేంద్రియాలంటే కళ్ళు, ముక్కు, చెప్పండి, చెవి, నోరు, ఇవన్నీ ఏంటండి? జ్ఞానేంద్రియాలు. అంటే దేవుడు ఆత్మ సంగతులను చూడగలిగే కన్నులు ఉండాలి. ఆత్మ చెప్పుచున్న మాట వినగలిగే చెవులు ఉండాలి. దేవుడు సన్నిధిని ఫీల్ అవ్వగలిగిన చర్మము ఉండకూడదా? ఉండాలి. హల్లెలూయా. వీటిని ఏం చేయాలి? సాధన చెయ్యాలి. దేవుడికి స్తోత్రం. అర్థమవుతుందా? ఉన్నారు ఎక్కడే? దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఎండ వచ్చింది అనుకోండి, బాగా మీ చర్మం ఆ ఎండని ఫీల్ అవుతుందా లేదా? అబ్బా ఏంటి ఇంత కాలిపోతుందా అంటాం, ఇంత వేడిగా ఉంది అంటాం. చలి వచ్చింది అనుకో, చల్లని గాలి వచ్చింది అనుకోండి, మీ చర్మము ఆ చల్లని గాలిని ఫీల్ అవుతుందా లేదా? ఫీల్ అవుతుందా? మీరు ఫీల్ అవుతున్నారా? హల్లెలూయా. ఎండ స్పర్శ నీకు తెలుస్తుంది, చలి స్పర్శ కూడా నీకు తెలుస్తుంది. నా మాట వినండి సంగమా, తలలెత్తి వినండి. మరి దేవుడు నీ దగ్గరకు వస్తున్నప్పుడు ఆ స్పర్శను నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? వింటున్నారా? తలలోపడం కాదు, వింటున్నారా అట్లేదా? చెప్పండి. ఎండ మీకు అర్థమవుతుంది, చలి మీకు అర్థమవుతుంది. దేవుడు మీ దగ్గరకు వస్తున్నప్పుడు ఆ యొక్క సన్నిధి యొక్క శక్తిని మీరు ఎందుకు ఫీల్ అవ్వలేకపోతున్నారు? ఆ స్పర్శ తెలుసుకోవాలన్న కసి మీకు ఎందుకు రావట్లేదు? హల్లెలూయా. ఎందుకు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు? చాలామంది విచిత్రంగా ఆరాధన జరుగుతుంటే ఇతరులు ముఖాలు చూస్తుంటారు, లేదా నాకు ఎందుకు వచ్చిన బాధలని కళ్ళు మూసుకొని అలా మౌనంగా ఉంటారు. అంటే కారణం ఏంటి? దేవుడు ఆత్మను ఫీల్ అవ్వలేకపోతున్నావు, పక్కన వారిని చూస్తున్నావు, ఏంటి ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అంటున్నావు తప్ప, క్రిటిసైజ్ చేస్తున్నావు తప్ప ఆ సన్నిధిని నువ్వు ఫీల్ అవ్వట్లేదంటే నీ జ్ఞానేంద్రియములలో ఏమీ లేదంటే సాధకము లేదు. ఏమి లేదు? ప్రాక్టీస్ లేదు. ప్రార్థన ముఖమే మీరు చూడరు, మోకరించిన అనుభవమే ఉండదు. ఏమనంటే మా భార్య చేస్తుంది, ఏమనంటే మా భర్త చేస్తున్నాడు, ఎవరైనా ఒకరే చేస్తే బాగుంటుంది అన్నట్టు ఇలా ఫీలింగ్. అర్థమవుతుందండి? దైవభక్తి విషయంలో ఏమంటున్నాడు? నీకు నువ్వే ఏం చేయాలి? సాధకము చేసుకోవాలి. శరీర సంబంధంగా సాధకం కొంత మట్టుకే ప్రయోజనం. శరీర సంబంధంగా ఏం చేస్తున్నామండి? ఈరోజు ఎన్నో సాధకాలు చేస్తున్నాం కదా, తిండి తగ్గించడానికి, డైట్లు, అవునా కాదా? ఎన్నెన్నో సాధకాలు. అది కొంతమేరకు ప్రయోజనం ఇస్తుంది, కానీ ఆత్మ సంబంధమైన సాధకాలు ఎప్పటికీ ప్రయోజనం ఇస్తాయి. కాబట్టి వాటి మీద దృష్టి పెట్టమని దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు.
ప్రార్థన మీద దృష్టి పెట్టండి, ఆత్మ నింపుదల మీద దృష్టి పెట్టండి. ఏదో వారానికి ఒకసారి వస్తాను, ఏదో బాలైతే ప్రార్థన చేయించుకుంటాను, వెళతాను, అటెండెన్స్ వేసుకుంటానని కాదు. ఆత్మ నింపుదల అనుభవం నీకు కావాలి. ఎందుకంటే నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కడు దేవుని ఆత్మతో నింపబడాలంటే నీ జ్ఞానేంద్రియాలను సాధకము చేసుకోవాలి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు, దేవుడు ఆత్మను ప్రశంసను అనుభవించగలిగిన చర్మము, దేవుడిని ఆత్మను చూడగలిగిన కన్నులు నీకు రావాలి. అట్టి సాధకము ప్రతిరోజు నీ ఇంట్లో నువ్వు చెయ్యాలి అని దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. చేద్దామా? ఏం చేద్దాం? ప్రార్థన లైఫ్ని ప్రాక్టికల్గా మార్చుకుందాం, సాధకం చేద్దాం. ఇక నుండి నేను దేవుడు ఆత్మను చూడాలని ఒక తీవ్రత, అనుభవించాలని ఒక తీవ్రత కలిగి మందిరానికి వచ్చి కనిపెట్టండి. చాలామంది అనుభవాలు లేరు ఈరోజు. అందుకే దేవుడు ఈరోజు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. వస్తున్నారు, వెళ్తున్నారు బిడ్డ మీరు, కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు మీ యొద్ద నుంచి తెలుసా? ఒక లోతైన అనుభవంలోకి మీరు రావాలా. ఆమేన్. ఆత్మ ప్రసన్నతను మీరు అనుభవించాలా. అనుభవిస్తున్న వారిని చూసి అలా మౌనంగా ఉండిపోదాం కాదు. వాళ్ళు అనుభవిస్తున్నారంటే నీకు మంట రావాలి, తీవ్రత రావాలి, ఐక్యమైపోవాలా దేవుళ్ళను. అప్పుడు ఆయన నీలో ఏమవుతాడు చెప్పండి? ఐక్యమైపోతాడు. దేవుడికి స్తోత్రం. అందుకే ఏమంటున్నాడు? 4వది విషయంలో మీకు మీరు సాధకం చేసుకోవాలి. 5వది 4వ అధ్యాయం 12వ వచనం, తిమోతి పత్రికలోనే ఉండండి క్విక్గా. యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఎలా ఉండాలంటున్నాడు? అనేక విశ్వాసులకి మాదిరిగా నువ్వు ఉండాలంట. ఎలా ఉండాలి? 5వ హెచ్చరిక, అనేకులకు మాదిరిగా ఉండాలి. యథార్థంగా చెప్పు. తలలెత్తి నా వైపు చూడండి. యథార్థంగా మీరు చెప్పగలరా? నా తోటి సహోదరులు కానీ, నీ పిల్లలు కానీ మాదిరిగా నిన్ను ఎవరైనా తీసుకుంటున్నారా? నీ కనీసం అట్లీస్ట్ మీ పిల్లలు నిన్ను మాదిరిగా తీసుకుంటున్నారా? వారిని పక్కన పెట్టు. ప్రార్థనలోను, భక్తిలోను, విశ్వాసంలోను, సమర్పణలోను, పరిచర్యలోను, తగ్గింపులోను నీ పిల్లలు నీకు మాదిరిగా నిన్ను పెట్టుకుంటున్నారా? ఆ లైఫ్ స్టైల్ నువ్వు లీడ్ చేస్తున్నావా? ఈ విషయంలో మా బ్రదర్కి తిరుగులేదు, ఈ విషయంలో మా సిస్టర్కి తిరుగులేదు, సూపర్. ఈ విషయంలో ఈ యొక్క పరిచర్య కావచ్చు, ఈ తగ్గింపు కావచ్చు, ఈ భక్తి కావచ్చు, ఆమె ప్రార్థన కావచ్చు, చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది అని ఒక సాక్ష్యము నీకున్నదా? ఇక్కడ ప్రభు అంటున్నాడు, నీ తోటి విశ్వాసులకు, నీ బంధువులకు, నీ భార్య ఆర్ నీ భర్త ఎవరైనా నిన్ను చూసినప్పుడు నిన్నెవరైనా మాదిరిగా పెట్టుకుంటున్నారా? నువ్వు చెప్పగలవా? వీళ్ళు నన్ను ఫాలో అవుతున్నారు, వీళ్ళు ఇదిగో ఈ యొక్క పరిచర్య లేకపోతే ఈ యొక్క విశ్వాసము, ఈ ప్రార్థనను బట్టి నా పిల్లలు, నా చుట్టూ ఉన్నవారు నా ప్రార్థన చాలా లైక్ చేస్తారు, నా యొక్క పవిత్రత కలిగిన జీవితాన్ని, నా ప్రతిష్టత కలిగిన జీవితాన్ని బట్టి వారు ఈరోజు క్రీస్తును కొనియాడుతున్నారని ఒక సాక్ష్యము నువ్వు చెప్పగలవా? దేవుడు మాట్లాడుతున్నాడు. ధనము లెక్క చేయకుండా దేవుని కొరకు కష్టపడే విధానము నీకున్నదా? దేవుని రాజ్యము కొరకు కష్టపడిన ధనాన్ని ఇచ్చే మనసు నీకుందా? ఏ విషయంలో నీ తోటి విశ్వాసులకి నువ్వు మాదిరిగా ఉన్నావు? ఏ విషయంలో నువ్వు తోటి విశ్వాసులకు మాదిరిగా ఉన్నావు? ప్రభు ఇక్కడ అంటున్నాడు, నీ తోటి వారికి నువ్వు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. ఓన్లీ క్రైస్తవులకే కాదు, నీ చుట్టుపక్కల ఎక్కడుంటున్నావు ఆ ఏరియాలో నీ కనీసం ఒక 10 ఇళ్ళకి, ఒక 5 ఇళ్ళకి, అట్లీస్ట్ 2 ఇళ్ళకి, అట్లీస్ట్ ఒక ఇంటికి ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. చదువుట యందు, హెచ్చరించుట యందు జాగ్రత్తగా ఉండు. యవనస్తులారు వింటున్నారా? ఏమంటున్నాడు? చక్కగా చదువుకోండి, జాగ్రత్త చదువుకోండి. హల్లెలూయా. పేరెంట్స్ ఇచ్చిన స్వతంత్రాన్ని దుర్వినియోగపరచకండి. దేవుడు చూపిన కృపను తీసి పారేయగాకండి. దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు కష్టపడండి, దేవుడు రానున్న దినాల్లో ఉన్నతమైన స్థితిని మీకు కలగజేస్తాడు. హల్లెలూయా. కష్టపడే సమయాన కష్టపడాలి. హల్లెలూయా. 5వ హెచ్చరిక ఏమన్నాడండి?
మాదిరిగా ఉండన్నాడు. 6వ హెచ్చరిక ధ్యానం చేద్దాం. 5:21 ఎక్కడ చదువుతున్నారు? మొదటి పేతురు. పేతురా? పేతురు కాదు, అది వెళ్ళిపోయినారా? విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీయూ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. చాలండి. ఇక్కడ పరిచర్యలో గురించి ఇక్కడ చెప్తూ, తలలెత్తండి, అయిపోయింది చదవటం, రైట్. ఇప్పుడు నా వైపు చూస్తే మాట్లాడండి. పరిచర్యలో నువ్వు ఏ పనైనా చెయ్యి, చేతనైతే చేయి, లేకపోతే గమ్మునెళ్ళు. అంతేగాని ఏమంటున్నాడు? కక్షతోనూ పక్షపాతముతోనూ ఏ పని చెయ్యకు. మినిస్ట్రీలో ఏ పని చేయబట్టినా, పాస్టర్ గారు ఊరికే నన్ను టార్గెట్ చేస్తున్నారు, ఊరికే నన్ను సరి చేస్తున్నారు, ఈయన తిక్క సరిగ్గా కుదర్చాలి. ఎలా కుదర్చాలి? ఏదో ఒక పని చేసినట్టు యాక్టింగ్ చేసి ఒక బాక్స్ని డమేల్న చెప్పండి ఎత్తేస్తా, ఒక లైట్ని పగలగొట్టేస్తా, అయ్యో చేయి జారిందని చెప్తా. ఎలాంటి బుద్ధి ఉండాలి? ఏంటండి ఉండాలా? ఏమంటున్నాడు? కక్షతో కానీ పక్షపాతముతో కానీ ఏ పని చేయకండి. అర్థమవుతుందా బ్రదర్స్ అండ్ సిస్టర్స్? మా వాళ్ళు చాలా మంచోళ్ళండి, హల్లెలూయా, చాలా అద్భుతంగా చేస్తారు. దేవునికి స్తోత్రం. నిజంగా మిమ్మల్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తాను. బట్ ఇక్కడ దేవుడు అంటున్నాడు, భారంతో చేయండి, మంచి బుద్ధితో చేయండి, కానీ ఏ విధమైనను ఇలాంటి వాటితో మీరు చెయ్యొద్దు. వేరొక బుద్ధితో పని చేయకండి. వాడు చేస్తున్నాడు, వాడికి పోటీగాని కాదు, నీ భారంతో చెయ్యి. ఆమె చేస్తుందని ఆమెకు పోటీ కాదు, నీ భారము, నువ్వు దేవుడి సన్నిధి ఏదో చెయ్యాలని దాంతో ఆ ఉద్దేశంతో చెయ్యి. అప్పుడు నీకు ప్రతిఫలం వస్తుంది. కొంతమంది ఇట్లాంటి మైండ్ సెట్ ఉంటుంది, వాడు చేస్తున్నాడు నేను కూడా చేయాలి కాబట్టి వాడు ఏది చేస్తే అదే పట్టుకుంటాడు, అదే లాగుతాడు, కొట్టేసుకుంటారు, తిట్టేసుకుంటారు, కావాలని వచ్చేవరా అంటాడు. నో, ఆ మిస్టేక్స్ మీరు చేయొద్దు. చక్కగా మంచి బుద్ధితో దేవుని పని చేయమని దేవుడికి ఇక్కడ ఇది ఆజ్ఞ, లేకపోతే విజ్ఞాపన కాదండి, ఇది రూల్ అంటున్నాడు పౌలు గారు. హల్లెలూయా. మంచి బుద్ధితో పని చేయండి, లేదా గమ్మున వెళ్ళిపో, నో వర్రీ. బట్ చేసావంటే భారముతో చేయాలి, జాగ్రత్తతో చేయాలి, భయముతో చేయాలి ఏ పనైనా. దేవుడికి స్తోత్రం. నెక్స్ట్ 7వది 6వ అధ్యాయం 20వ వచనము. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. చాలండి. ఏమంటున్నాడు? కొంతమంది కొత్త పాయింట్ మీద డిస్కషన్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా కొత్త విషయాలు చెప్తున్నారంటే ఏంటి నాన్న దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. జ్ఞానపు మాటలు అక్క అంటారు కొంతమంది. ఏం మాటలంట? అలా తెలుసుకోవాలని చూసే ఆదాము హవ్వలు ఏమయ్యారండి? ఎక్కడో ఉండవలసిన వాళ్ళు ఎక్కడో పడ్డారు. కొత్త సంగతులు తెలుస్తాయి మీకు, ఇది తింటే మీరు మామూలు జ్ఞానవంతులు అయిపోరు అనగానే ఏదో తెలుసుకుందాం అనుకున్నారు. పోయి సురక్షితంగా మంచిగా రెడీమేడ్ ఫుడ్ వస్తుంటే హ్యాపీగా తిని హ్యాపీగా ఉండాల్సిన వాళ్ళు పోయి బయటపడ్డారు. ఎక్కడ పడ్డారు? ఇక బ్రతుకు దినములన్నీ ప్రయాస కష్టం చేసుకొని బ్రతకాల. హల్లెలూయా. యేసుని ఎదుర్కొని లేనప్పుడు ఎన్నున్నా వేస్ట్ అండి. వాళ్ళు తోటలోనే ఉన్నారు, ఆదాము హవ్వలు. దేవుడి స్వరం వింటున్నారు. ఆదామా నువ్వు ఎక్కడ అంటే నేను చెట్టు చాటున దాక్కొట్టుని అంటాడు. అంటే స్వరం వింటున్నాడు, తోటలోనే ఉన్నాడు, కానీ దేవుణ్ణి ఎదుర్కోలేని పరిస్థితి. అవునా కాదా? హల్లెలూయా. ఈరోజు నీకు అనిపిస్తుంది నేను దేవుడు ఆత్మను పొందుతున్నాను, దేవుడి స్వరాన్ని వింటున్నాను, అన్ని ప్రత్యక్షత నాకు వస్తున్నాయని నిర్లక్ష్యం చేయొద్దు. ఏవో వెతకాలని, ఏదో నేర్చుకోవాలని పాకులాడకు. హల్లెలూయా. శుభ్రంగా నీ పని నువ్వు చేసుకోరా అంటే తెలివితేటలు ఎక్కడికి పోయినాయండి? వేరే వాటి మీదకి పోయినాయి. తెలివి నేర్చుకుంటాడంట. సమస్త గుప్తములు జ్ఞానం ఆయన యందు ఉన్నాయి కదా, ఎక్కడో పోయి నేర్చుకోవేంట్రా బాబు? ఎక్కడ నేర్చుకుంటావు తెలివి? దేవుడి దగ్గర కూర్చో నేర్పిస్తాడు. ఎక్కడ నేర్చుకుంటావు జ్ఞానము? దేవుడి దగ్గర కూర్చో. అందుకే ఏమంటున్నాడండి?
తిమోతి అనవసరమైన విషయాల మీద మనసు పెట్టకు. కొరింథీ పత్రికలో ఉంటుంది, ఎథెన్స్ వారంట కొత్త విషయాల మీద ఎక్కువ మనసు పెట్టేవారంట. అపోస్తల కార్యంలో ఎథెన్స్ ప్రజలు, ఎథెన్స్ అని ఒక ఊరు ఉండేది. ఆ ప్రజలకంటే ఏదన్నా కొత్త విషయం అంటే చాలు, వాళ్ళు ఎక్కడున్నా సరే అక్కడికి వచ్చి కూర్చొనే వాళ్ళంట. ఏదైనా కొత్త టాపిక్ లేవనెత్తినా వచ్చి పెన్స్ పట్టుకొని బుక్స్ పట్టుకొని అలా రాసుకుంటూ కూర్చొనే వాళ్ళంట. మొత్తము కొత్తది నేర్చుకుంటా అని ఉన్న విశ్వాసం పోద్ది. జాగ్రత్త. ఏం వింటున్నావు కూడా జాగ్రత్తగా విను. జ్ఞానం అని అబద్ధముగా చెప్పబడుతున్న విపరీతమైన వాదనలకి నువ్వు దూరంగా ఉండు. హల్లెలూయా. మాకు అందులో ఫుల్ జ్ఞానం ఉందని వెళ్ళి కొంతమంది ఏంటంటే నాకు చాలా ఐడియా ఉందిలే, వాళ్ళు చెప్తే నేను వింటానా. కొంతమంది నాకు అంత తెలివి లేదా, నాకు అంత బుద్ధి లేదా, నేను అంత చిన్నపిల్లోడినా కదండి, వద్దు నాన్న అక్కడికి వెళ్ళొద్దు అది చేయొద్దంటే డైలాగులు విసురుతుంటారు. మాకు తెలివి లేదా, మాకు బుద్ధి లేదా, మేము ఊరికే వాళ్ళు ఏది చెప్పగానే పడిపోతామా అని వెళతారు. వింటారు. ఉన్న విశ్వాసము మొత్తం దిగజారిపోద్ది. అజ్ఞానులుగా మారిపోతారు, మూర్ఖులుగా తయారైపోతారు. హల్లెలూయా. అందుకే నీకు చెప్తున్నా, నీకు అప్పగించిన పనిని జాగ్రత్తగా కాపాడుకో అంటున్నాడు. తిమోతి, నీకు ఏం అప్పగించాడు దేవుడు నిన్నేం చేయమన్నాడు, నువ్వు ఏ క్రియల్లో ఉండమన్నాడు, వాక్యం నీకు ఏం నేర్పించింది, దానిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. నీ ఆత్మకు రక్షణ ఇచ్చాడు కదా, నీకు అభిషేకం ఇచ్చాడు కదా, నీకు పిలుపుని ఇచ్చాడు కదా, నీకు వరాన్ని ఇచ్చాడు కదా, నీకు మంచి సంఘాన్ని ఇచ్చాడు కదా, ఒక ప్రాంతాన్ని నీ చేతిలో పెట్టాడు కదా, ఒక మంచి కుటుంబాన్ని నీకు ఇచ్చాడు కదా, మంచి వ్యాపారాన్ని మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు కదా. వాటిని కాపాడుకుంటూ నువ్వు ముందుకెళ్ళు. దాన్ని అభివృద్ధి చేసే పని నేను చేస్తాను తప్ప వ్యర్థమైన వాటికి, వ్యర్థమైన ఆలోచనలకి ఎవరో ఏదో చెప్పారని అక్కడ ఇన్వెస్ట్ చేస్తా, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తా అని పిచ్చి ఆలోచనలు తీసుకోకో. హల్లెలూయా. నీకు అప్పగించిన దానిని జాగ్రత్తగా చూసుకో. హల్లెలూయా. 1,00,000 రూపాయలు కడితే వచ్చేస్తుంది ఒక కుప్ప, అప్పు చేసి కట్టేస్తాడు. 1,00,000 కాదు, ఉన్నది పోతే. జాగ్రత్త. ఏది ఇచ్చాడు, ఏ పని ఇచ్చాడు, ఏ ఉద్యోగం ఇచ్చాడు, జాగ్రత్తగా కాపాడుకో. అజ్జయ్ ఫస్ట్ నువ్వు చాలు. ఎక్కడి నుంచో ఫస్ట్ ప్రయాసపడకంతా దేవుడు దాన్ని అభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్ర. సంగమా, మనకు అప్పగించిన దాన్ని కాపాడుకుందాం. దేవుడు మనకు రక్షణ ఇచ్చాడా లేదా? ఇచ్చాడా? తన ఆత్మని ఇచ్చాడు, తన మార్గాన్ని చూపించాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, తన పిలుపుని ఇచ్చాడు. కాపాడుకుందాం. హల్లెలూయా. ప్రార్థనలో ఉందాం, ఉపవాస ప్రార్థనలో ఉందాం, మనల్ని మనం నలగొట్టుకుందాం, రాకడకు మనం సిద్ధపడదాం, మన కుటుంబాలని సిద్ధపరుస్తాం. దేవుడికి స్తోత్రం. ఏది 7 ఒక్కసారి చెప్పండి. 7 మాటలు. ఏ మాటలు చెప్తారు? యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలు చెప్తారా ఏంటి? అవి కాదు కదా. రైట్, చెప్పండి. చెప్పండి. కల్పన కథలు, వివాద సంబంధమైనవి పట్టించుకోకండి, లక్ష్య పెట్టకండి. మొదటి హెచ్చరిక. 2వది, మంచి మనస్సాక్షి కలిగి ఉండండి. 3వది, అనేకులకు బోధించేవారిగా మీ క్రియలు మార్చుకోండి. 4, దైవభక్తి విషయంలో సాధకం చేయండి. 5, అనేక విశ్వాసులకు మాదిరిగా ఉండండి. 6, పక్షపాతంతోనూ విరోధ బుద్ధితో దేవుడి పని చేయగాకండి, భారాన్ని బట్టి చేయండి. 7, జ్ఞానం అని చెప్పబడుతున్న మరింత వాదనలకు దూరంగా ఉండండి, అప్పగించిన పనిని నమ్మకముగా చేయండి. దేవుడికి స్తోత్రం. ఈ 7 విషయాలు ప్రభు కృప చూపును గాక. హల్లెలూయా. ఈ 7 విషయాలు ప్రభు ఎందుకు హెచ్చరించాడో తెలుసా? ఈ అక్టోబర్ మొదటి వారంలో ప్రభు మనతో ఇస్తున్న వాగ్దానము, ఈ నెలలో మీ పరిస్థితులన్నీ ఆయన విజిట్ చేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేని నిమిత్తం మీరు ఏడుస్తున్నారో, దేని నిమిత్తం మీరు అవమానంగా ఫీల్ అవుతున్నారో, పరలోకము ఆ పరిస్థితిని దర్శించబోతుంది ఈరోజు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని దూతలు మీ పరిస్థితిని విజిట్ చేయబోతున్నాయి, క్యాలిక్యులేట్ చేయబోతున్నాయి మీ పరిస్థితిని. యేసు నామములో మీ సమర్పణ, మీ కష్టము, మీ ప్రయాసను దేవుని దూతలు ఇదిగో లక్ష్య పెట్టి ఉన్నతమైన స్థితిని మీకు కల్పించడానికే ఈ రోజు దేవుడి హెచ్చరికలు చేసి మీ జీవితాన్ని ఎలా హెచ్చించబోతున్నాడు, మిమ్మల్ని ఎలా దర్శించబోతున్నాడు, ఆయన రూఢిపరచుకోబోతున్నాడు. రిసీవ్. ఎస్. నీ అప్పులను దర్శించబోతున్నాడు, నీ రోగాన్ని దర్శించబోతున్నాడు,
నీ అవివేకమైన పరిస్థితిని దర్శించబోతున్నాడు. ఓడ బద్దలైన పరిస్థితి జీవితాలన్నీ ఆయన దర్శించబోతున్నాడు. ఈరోజు ఈ అక్టోబర్ మాసాన ఇదిగో దేవుడి దర్శనమును పొందబోతున్నావు. రిసీవ్. ఎస్, దేవుడు అట్టి శ్రేష్టమైన కృపతో మనల్ని దర్శించును గాక. ఆమేన్. లేచి నిలబడదాం. థ్యాంక్ యూ వండర్ఫుల్ ఫాదర్.